హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ సిఏ ఫైనల్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ సిఏ ఫైనల్లో నాన్ రెసిడెంట్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. నాన్ రెసిడెంట్కి సంబంధించి చెప్పేటప్పుడు ఫస్ట్ రెసిడెన్షియల్ స్టేట్ అనేది మీకు తెలియాలి. రెసిడెన్షియల్ స్టేటస్లో పర్సన్ ఎవరు అనేది ఫస్ట్ మీకు తెలియాలి. పర్సన్ ఎవరు, ఇండివిజువల్ హెచ్యుఎఫ్ కంపెనీనా, ఏఓపీనా, బీఓఐయా, వాటి ప్రకారంగా వాళ్ళ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది మారుతుంది. రెసిడెన్షియల్ స్టేటస్ మారింది అనుకోండి, వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సినది ఇండియాలో ఉంటే కట్టాలి, అక్రూ అరైజ్ ఇన్ ఇండియా ఉంటే కట్టాలి, డీమ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా ఉంటే కట్టాలి. అట్లా కొన్ని కేసెస్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్. సో రెసిడెన్షియల్ స్టేటస్ తెలుసుకోవడానికి రెసిడెన్షియల్ స్టేటస్ తెలుసుకోవడానికి ఫస్ట్ వాళ్ళు ఇండివిజువల్ పర్సన్ అయితే, ఇండివిజువల్ అంటే నార్మల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు ఇండియాలో ఉన్నారా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొవిజన్ ఏదైతే చెప్పిందో -182, 182, 9 ప్రీవియస్, ఇవంతా నేను సింపుల్గా ఒక దానిలో చెప్తా. జస్ట్ వైట్ పేపర్ ఉంది ఇక్కడ. చూడండి, ఫస్ట్ మీరు ఒక 4 కండిషన్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? 4 కండిషన్స్ని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. 4లో 2 బేసిక్ కండిషన్స్. ఫస్ట్ నేను బేసిక్ కండిషన్ నెంబర్ 1 చెప్తా. ఎవరైతే ఇండివిజువల్ పర్సన్ అయ్యి డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్లో టోటల్ పీరియడ్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 డేస్ ఉండాలి. ఏమంటారు? బేసిక్ కండిషన్ నెంబర్ 1 ఏమి, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 డేస్ ఇండియాలో ఉంటే అతన్ని ఏమంటాం మనం? రెసిడెంట్ అంటాం. నెక్స్ట్ బేసిక్ కండిషన్ సెకండ్ వన్, ఇదేం చెప్తుందంటే 2 చూసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ అట్లీస్ట్ 60 డేస్ ఇండియాలో ఉండాలి ప్రీవియస్ ఇయర్స్లో. ప్లస్ దాంతో పాటుగా ఒక ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే, అంటే 4 ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ చెక్ చేసుకుంటే 365 డేస్ వాళ్ళు ఇండియాలో ఉండాలి. ఇక్కడ ఇది ఆర్ కండిషన్. ఏమంటారు? ఆర్ కండిషన్ అంటే బేసిక్ కండిషన్ నెంబర్ 1 అన్న సాటిస్ఫై చేయి, బేసిక్ కండిషన్ నెంబర్ 2 అన్న సాటిస్ఫై చేయి. ఏదో ఒకటి నువ్వు సాటిస్ఫై చేసినావు అంటే నువ్వేమవుతావు? రెసిడెంట్ అవుతావు. సో ఇక్కడ వాళ్ళు ఇదే చెప్తారు. ఆ పర్సన్స్ లెస్ దెన్ 60 డేస్ ఉన్నారా? అవును, లెస్ దెన్ 60 డేస్ ఉన్నారంటే నాన్ రెసిడెంట్ అవుతారు. లేదు, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 డేస్ ఉన్నారా? ఎస్ ఉన్నారు, అయితే వాళ్ళు ఏమవుతారు? రెసిడెంట్ అవుతారు. అండ్ దాని తర్వాత 2 కండిషన్స్ అయిపోతాయి. ఒకవేళ ఇది ఎస్ అయితే నాన్ రెసిడెంట్, నో అయితే 182 డేస్ తీసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2 కండిషన్ చెప్తారు. ఇప్పుడు ఏ చెప్తారు? 2 కండిషన్స్. బేసిక్ కండిషన్స్ అయిపోయినాయి కాబట్టి అడిషనల్ కండిషన్. ఏమంటారు? అడిషనల్ కండిషన్స్. ఐ థింక్ సెకండ్ వైట్ బోర్డ్ వస్తుంది ఇక్కడ, స్పాట్ లైట్ వైట్. సో ఓకే, అది రాకుంటా వైట్ బోర్డు. జస్ట్ సెకండ్ ఇయర్ పేజ్ లేఅవుట్ పోస్ట్ ఆడియో పోస్టులు డిలీట్ సేవ్ ఆప్షన్స్ టాప్ టూల్ బార్. సో లేదులేండి, చూడండి అడిషనల్ కండిషన్ చెక్ చేద్దాం. సో అడిషనల్ కండిషన్స్ ఏం చెప్తారా అంటే ఫస్ట్ ఇవి డిలీట్ చేసేద్దాం, ఇది నాకు అవసరం లేదు. ఇది నాకు అవసరం లేదు. సో చూడండి, బేసిక్ కండిషన్ 2 అయిపోయినాయి. నెక్స్ట్ టైం చూడాలి, అడిషనల్ కండిషన్ చూడాలి. అడిషనల్ కండిషన్స్ ఏం చెప్తారంటే అతను అట్లీస్ట్ 2 ఇయర్స్ ఇండియాలో ఉండాలి అవుట్ ఆఫ్ 10 ఇయర్స్ చెక్ చేస్తే. సో 10 ఇయర్స్ చూసినామంటే అట్లీస్ట్ 2 ఇయర్స్ ఇండియాలో ఉండి ప్లస్ అంటే దీంతో పాటుగా అడిషనల్ కండిషన్ నెంబర్ 2ని సాటిస్ఫై చేయాలి. అదేమి? అట్లీస్ట్ ఎంత? అట్లీస్ట్ 730 డేస్ ఉండాలి 7 ఇయర్స్ చెక్ చేస్తే. సో ఒకవేళ 2 ఇయర్స్
ఇండియాలో ఉండి 730 డేస్ 7 ఇయర్స్లో చెక్ చేస్తే 730 డేస్ ఉంటే ఈ కండిషన్స్ అంటే అడిషనల్ నెంబర్ 1 అడిషనల్ నెంబర్ 2 సాటిస్ఫై చేసినారు. అండ్ ఎప్పుడు ఈ బేసిక్ కండిషన్ నెంబర్ 1 ఆర్ బేసిక్ కండిషన్ నెంబర్ 2 సాటిస్ఫై చేసేసినారు. ఇవి సాటిస్ఫై చేసినా అంటే అతను ఏమైపోతాడు, రెసిడెంట్ అయిపోతాడు. ఇప్పుడు నేను ఈ అడిషనల్ కండిషన్స్ ఏమి అనను, ఆర్డినరీ రెసిడెంటా కాదా చెక్ చేసుకోవడానికి, ఆర్డినరీ రెసిడెంటా కాదా చెక్ చేసుకోవడానికి నేను చెక్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ కండిషన్స్ ఏవి సాటిస్ఫై చేయకుంటే వాళ్ళని నాన్ రెసిడెంట్ అంటాము. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ అంటాము. ఈ కండిషన్లో ఏదో ఒకటి సాటిస్ఫై చేసి ఈ బోత్ కండిషన్ని సాటిస్ఫై చేస్తే రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ అంటాము. ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేసి ఈ కండిషన్ని సాటిస్ఫై చేయకుంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాము. సో అదే మనకు పైన చెప్తారు, మళ్ళీ చెక్ చేద్దాం. సో ఫస్ట్ బేసిక్ కండిషన్ నెంబర్ని సాటిస్ఫై చేసినాడు. సాటిస్ఫై చేసి ఏం చేయాలి, రెండు చెక్ చేయాలి. ఏం చెప్పిన, రెండు 2 ఇయర్స్ 2 ఇయర్స్ అవుట్ ఆఫ్ 10 ఇయర్స్ అది రెసిడెంట్ అవుతారని చెప్పడానికి. ఇక్కడ నాన్ రెసిడెంట్కి చెప్పడానికి చెప్తారు 1 ఇయర్ అంటే 9 ఇయర్స్ అవుట్ ఆఫ్ 10 ఇయర్స్ మొత్తం నాన్ రెసిడెంట్గానే ఉన్నాడు. అండ్ లెస్ దెన్, నేను ఇంకో కండిషన్ ఏం చెప్పిన, 730 డేస్ ఇండియాలో ఉండాలి 7 ఇయర్స్ చెక్ చేస్తే అని చెప్పినాను. సో ఈ రెండు కండిషన్స్ని నాన్ రెసిడెంట్ సైడ్ చెప్తారు. అంటే 729 దీనికి 2 ఇయర్స్ అంటే 9 ఇయర్స్ మొత్తం బయటే ఉన్నాడని చెప్తారు. అప్పుడు మొత్తం రెండింటికి ఎస్ అయిపోతే రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతారు. లేదు రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేయలేదు అంటే అప్పుడేమి ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేసినట్లు, ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతాడు. ఓకే, నెక్స్ట్ ఇది బేసిక్ కండిషన్ నెంబర్ 1కి సంబంధించి, ఇది బేసిక్ కండిషన్ నెంబర్ 2కి సంబంధించి, ఇది అడిషనల్ కండిషన్ నెంబర్ 1కి సంబంధించి, ఇది అడిషనల్ కండిషన్ నెంబర్ 2కి సంబంధించి. ఓకే, ఇప్పుడు బేసిక్ కండిషన్ నెంబర్ 1 అనేది చెక్ చేస్తున్నప్పుడు బేసిక్ కండిషన్ నెంబర్ 2 చెక్ చేసాము, అవన్నీ పక్కన పెట్టేసినారు. ఆ పర్సన్ ఎవరు అయిపోయినాయంటే ఇండియన్ సిటిజను, అంటే ఇండియన్ సిటిజను ఎవరైతే ఇండియాని విడిచిపోయినారో, ఏ దానికోసం పోయినా అంటే ఎంప్లాయ్మెంట్ కోసం కానీ క్రూ మెంబర్షిప్ కానీ, ఏ దానికోసం పోయినాడు, ఎంప్లాయీ కోసం కానీ క్రూ మెంబర్షిప్ కోసం కానీ పోయి వింటే అతన్ని నాన్ రెసిడెంట్ అంటాము. లేదు అండ్ ఇండియన్ సిటిజన్ అండ్ పర్సన్ ఇండియన్ ఆరిజిన్ విజిటెడ్ ఇన్ ద డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఇయర్లో మన ఇండియాకి వచ్చినాడు, మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు అతని యొక్క టోటల్ ఇన్కమ్ చెక్ చేస్తే, ఏది ఇన్ హిస్ టోటల్ ఇన్కమ్ చెక్ చేస్తే అతనికి అదర్ దెన్ ఫారిన్ సోర్స్ కాకుండా, అంటే ఇండియాలో ఉన్న సోర్స్ అతనికి ఎంత వచ్చింది, 15 lakhs కి పైన వచ్చింది. ఎంత, 15 lakhs కి పైన వచ్చింది. అప్పుడు అప్పుడు మనం ఏం చెక్ చేయాలి అంటే ఈజ్ స్టే ఇన్ ఇండియా డ్యూరింగ్ రిలవెన్స్ ప్రీవియస్ ఇయర్ 120 డేస్ చెక్ చేయాలి. ఇక్కడ 60 డేస్ చెప్పినామా, అది పక్కన పెట్టేస్తే ప్రీవియస్ ఇయర్ గ్రేటర్ దెన్ 120 డేస్ చెక్ చేసుకొని ప్లస్ ఈజ్ స్టే ఇన్ ప్రీవియస్ ఇయర్ లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 365 డేస్. అంటే ఈ 182 డేస్ కండిషన్ రాదు, ఈ 60 ప్లేస్ లో 120 డేస్ వస్తుంది. రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతారు. లేదు అనుకుంటే అతను మోర్ దెన్ 365 డేస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇండియాలో ఉన్నాడు, ఉన్నాడు, రెసిడెంట్. తర్వాత ఈ కండిషన్ చెక్ చేసుకోవాలి, రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ కాతారు. ఆ కండిషన్ సాటిస్ఫై చేయకుంటే నాన్ రెసిడెంట్ అయిపోతాడు. ఇది చేసేస్తా. ఇంకోటి ఏం చెప్తారంటే డీమ్డ్ రెసిడెంట్, ఎప్పుడు ఇండివిజువల్ బీయింగ్ ఇండియన్ సిటిజన్, ఎవరు ఇండియన్ సిటిజన్ అయ్యి అతని టోటల్ ఇన్కమ్ అదర్ దెన్ ఫారిన్ సోర్స్ నుంచి గ్రేటర్ ఇన్ 15 lakhs ఉంటే డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్లో, జస్ట్ సెకండ్ హైలైట్. సో ప్రీవియస్ ఇయర్లో ఉంటే, సారీ హైలైటింగ్ కాదులే. సో he is not liable to pay tax any other country territory by reason his domicile or resident or any other criteria similar. A deemed resident under section would always be resident, not ordinary resident అని చెప్తారు. ఇప్పుడు అంతా ఎవరి గురించి మనం చెప్పినది, ఇండివిజువల్ గురించి. దాని తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ హెచ్యుఎఫ్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్, బాడీ ఆఫ్ ఇండివిజువల్, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, కంపెనీ. ఫస్ట్ కంపెనీకి ఏం చెప్తారంటే, కంపెనీ అది ఇండియన్ కంపెనీనా చెక్ చేసుకోవాలి. నాకు అది
ఇండియన్ కంపెనీనే. ఇండియన్ కంపెనీ అయితే ఆల్వేస్ రెసిడెంట్. కాదు బాబు నాది ఇండియన్ కంపెనీ కాదు. ఓకే, ఇండియన్ కంపెనీ కాదన్నప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క రెసిడెంట్ పోయం చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? పోయంని చెక్ చేయాలి. పోయం అంటే ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, అంటే మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా ఏ ప్లేస్లో జరుగుతుంది, అంటే ఇండియాలో జరుగుతుందా అవుట్ సైడ్ ఇండియాలో జరుగుతుందా చెక్ చేసుకోవాలి. పోయం అనేది ఇండియాలోనే జరుగుతుంది అంటే రెసిడెంట్గా తీసుకోవాలి. పోయం అనేది ఇండియాలో లేదు అండ్ అది ఇండియన్ కంపెనీ కాదు, అప్పుడు నాన్ రెసిడెంట్ అయిపోతారు. నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఎవరైనా అదర్ దెన్ ఇండివిజువల్, అదర్ దెన్ కంపెనీ ఎవరెవరు ఉంటారు? హెచ్యుఎఫ్ కంపెనీ, ఫమ్ కానీ, ఏఓపి కానీ, బిఓఐ కానీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ కానీ ఎవరైనా ఉండొచ్చు. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళ యొక్క ఇక్కడ ఏం చెప్పినాం మనము ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అన్నాం కదా, ఇక్కడ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అంటాము. అండ్ అది మొత్తం ఇండియాలో ఉన్న ఆర్ పార్ట్ ఇండియాలో ఉన్న అంటే ఎంతో కొంత కంట్రోల్ మేనేజ్మెంట్ ఇండియా నుంచి జరుగుతుంది అంటే రెసిడెంట్ అయిపోతారు. లేదు కొంచెం ఇండియా నుంచి కంట్రోల్ మేనేజ్మెంట్ ఏం లేదు అంటే వాళ్ళు నాన్ రెసిడెంట్ అయిపోతారు. నెక్స్ట్ హెచ్యుఎఫ్కి సంబంధించి హెచ్యుఎఫ్ అనుకో, అది రెసిడెంట్ హెచ్యుఎఫ్ అనేది ఫస్ట్ చెక్ చేయాలి. ఎప్పుడు హెచ్యుఎఫ్కి కర్త అనేది ఉంటాడు. ఎవరు? కర్త అంటే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని. కర్త నాన్ రెసిడెంట్ అయినా అనుకోని ఇన్ని 9/10 ప్రీవియస్ ఇయర్లో అవునా కదా చెక్ చేసుకోవాలి. అప్పుడు హెచ్యుఎఫ్ అనేది రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతారు. అండ్ ఎస్ నో కాదు, ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. ఏది? 730 డేస్కి సంబంధించి 729 డేస్ నాన్ రెసిడెంట్గా ఉన్నాడా? నో అయితే అప్పుడు రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్. ఈ రెండు కండిషన్ని సాటిస్ఫై చేయకుంటే రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్. మనం ఇట్లా చెప్పకుండా మనం రివర్స్లో ఎట్లా చెప్తామంటే 2 years అవుట్ ఆఫ్ 10 yearsలో, తర్వాత 730 days అవుట్ ఆఫ్ 7 years. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేసిన రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్. దీని ఆపోజిట్ వ్యూలో చెప్పి ఈ రెండు సాటిస్ఫై చేయకుంటే ఈ రెండు సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ పోయం అని చెప్తున్నాం, ఇక్కడ కంపెనీకి సంబంధించి పోయం అని చెప్తున్నాం. కంపెనీకి సంబంధించి పోయం అంటే ఏంది? పోయం అంటే ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, అంటే ప్లేస్ వేర్ కీ మేనేజ్మెంట్ ఏంటి? కీ మేనేజ్మెంట్ కమర్షియల్ డెసిషన్స్ ఎక్కడైతే జరుగుతావో ఆ ప్లేస్ని మనము ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తారు. దాని తర్వాత స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, వాళ్ళకి ఎవరెవరైతే ఉన్నారో అంటే స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మనం మూడు బైఫర్గేషన్ చేసినాము. ఏంటివి? రెసిడెంట్ అన్నాము, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అన్నాము, నాన్ రెసిడెంట్ అన్నాము. బేస్డ్ ఆన్ 182 days ఆర్ 365 days అవి చెక్ చేసుకొని, ఆర్ 60 days 365 days అవి చెక్ చేసుకొని, ఆర్ 730 days అండ్ 7 years చెక్ చేసుకొని, తర్వాత 2 years అవుట్ ఆఫ్ 10 yearsలో అవి చెక్ చేసుకొని, ఇవన్నీ చెక్ చేసుకున్నాక మనం ఒక కన్క్లూజన్లోకి వచ్చినాము. ఆ పర్సన్ రెసిడెంట్ అయినారు, ఆర్ ఆర్డినరీ రెసిడెంట్ అయినారు, ఆర్ రెసిడెంట్ అయినారు బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినారు, కాదు నాన్ రెసిడెంట్ అయినారు. సో ఈ కండిషన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఏదో ఒక స్టేటస్లో మనం పెట్టాల్సి వస్తుంది. సో ఓకే, ఒక పర్సన్ని నేను ఏదో ఒక స్టేటస్లో పెట్టాను. ఇప్పుడు ఆ పర్సన్ రెసిడెంట్ అయినారు, లేదా ఆ పర్సన్ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినారు, లేదా పర్సన్ నాన్ రెసిడెంట్ అయినారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళకు వస్తున్న ఇన్కమ్ చెక్ చేయండి. ఏం చెక్ చేస్తారు? వాళ్ళకు వస్తున్న ఇన్కమ్ చెక్ చేయండి. ఇన్కమ్ ఏమేమి ఇన్కమ్స్ వస్తున్నాయి, ఇన్కమ్లో ఏమేమి ఇన్కమ్స్ వస్తున్నాయని చెక్ చేసుకోవాలి. ఇన్కమ్స్లో ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. ఇన్కమ్ అనేది ఇక్కడ వచ్చింది లేదా వస్తుంది ఖచ్చితంగా డీమ్డ్గా, అప్పుడు అందరూ ఇండియాలో ట్యాక్స్ పే చేయాలి. ఇన్కమ్ అక్రూ అయింది ఇక్కడ, డీమ్డ్ టు అక్రూ. ఈ అక్రూ, డీమింగ్, ప్రొవిజన్ ఇదంతా నాన్ రెసిడెన్షియల్ చాప్టర్. దీనిలోని నాన్ రెసిడెంట్ అని చెప్తాము, ఎన్ఆర్ టాక్సేషన్ అందులో డిస్కషన్ చేస్తాము. సో అరైజింగ్ ఎస్ అయితే అందరూ ట్యాక్స్ పే చేయాల్సింది. నెక్స్ట్ ఇన్కమ్ అక్రూయింగ్ ఆర్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియా ఉందనుకోండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక్క పాయింట్తోనే పెద్ద పెద్ద క్వశ్చన్స్ మనం చేస్తాము. అవుట్ సైడ్ ఇండియాలో జరుగుతుంది అప్పుడు ఎస్ ఈవెన్ ఇఫ్ సచ్ ఇన్కమ్ నాట్ రిసీవ్డ్ ఆర్ బాట్ ఇన్ టు ఇండియా. ఎందుకు? ఇతను రెసిడెంట్ పర్సన్ కాబట్టి ఇండియా వాడే కాడు కాబట్టి వీని ట్యాక్సబుల్ అయిపోతుంది. వీనికి ట్యాక్సబుల్ అవుతుంది ఎవరికి? రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి. ఓన్లీ ఈ సచ్ ఇన్కమ్
కంట్రోల్ ఇన్ ఆర్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. కంట్రోల్ అనేది ఇక్కడ ఉంది అంటే రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ హ్యాండ్ ట్యాక్సబుల్ అవుతుంది, వీనికి ట్యాక్సబుల్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చెప్పినాము డీమింగ్ ప్రొవిజన్ అని ఏం చెప్తుంది, ఇన్కమ్ డీమ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా అని ఎప్పుడు అంటామంటే ఇన్కమ్ డీమ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా సెక్షన్ 9 డీల్ చేస్తుంది. 9లో ఫస్ట్ ఏం చెప్తారంటే డివిడెండ్ అనేది పే చేసినారు ఎవరు, బై అండ్ ఇండియన్ కంపెనీ. ఎవరు పే చేస్తున్నారు, ఇండియా కంపెనీ. ఎక్కడ పే చేస్తుంది, అవుట్ సైడ్ ఇండియాలో పే చేస్తుంది, అయినప్పటికీ అది ఇండియా కంపెనీ కాబట్టి ఇక్కడే వచ్చినట్లు తీసుకుంటాము. నెక్స్ట్ శాలరీ పేడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిటిజన్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఇక్కడ ఓన్లీ శాలరీ మాత్రమే తీసుకోవాలి, పర్క్విజిట్స్ కానీ ఆర్ అలవెన్సెస్ కానీ ఏమన్నా అవుట్ సైడ్ ఇండియాకి పే చేసినప్పుడు అవి రావు, ట్యాక్సబుల్ కావు. సో 9(1)లో ట్యాక్సబుల్ ఏమి, ఓన్లీ శాలరీ పే చేసిన ఎవరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ శాలరీ ఎర్నడ్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్ ఇన్ ఇండియా, నువ్వు ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినావు, శాలరీ పే చేసినారు, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేసింది, నువ్వు అవుట్ సైడే ప్రొవైడ్ చేసినావు నాకు సర్వీస్, అప్పుడు డీమ్డ్ అక్రూవల్. ఇంకోటి లాస్ట్ వచ్చేసి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బిజినెస్ కనెక్షన్ ఉందా, ఆర్ ఎనీ ప్రాపర్టీ అసెట్స్ ఆర్ సోర్స్ ఇండియా ఉన్నా, ఆర్ క్యాపిటల్ అసెట్స్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా ఉన్నా. దీని గురించి మనం డిస్కషన్ చేస్తాం. బిజినెస్ కనెక్షన్ అంటే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ అంటే అవన్నీ మళ్ళీ డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ ఇన్కమ్ డీమ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఏం చెప్పినాము, డీమ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా సెక్షన్ 9(1) ప్రకారంగా చెప్తాము. నెక్స్ట్ సెక్షన్ 9(1)లో నెక్స్ట్ కంటిన్యూవేషన్ 1, 2, 3, 4 ఇది చెప్తాము, 5, 6, 7 ఇందులో ఏమంటే బిజినెస్ కి రిలేటెడ్ కొంతవరకు చెప్తుంది. ఎప్పుడంటే ఫస్ట్ ఇన్కమ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇండియా, ఎక్కడ జరుగుతుంది, అవుట్ సైడ్ ఇండియా. బీయింగ్ ఎనీ సమ్ ఆఫ్ మనీ పేడ్ without consideration by person by a resident in India to non-corporate entity, resident or foreign company or to a non-resident where aggregate sum వచ్చేసి ఎంత ఉంది, 50,000 ఎక్సీడ్ అయిపోతుంది. సో మనం వితౌట్ కన్సిడరింగ్ ఏ రెసిడెంట్, నాన్ ఆర్డినరీ రెసిడెంట్, బట్ ఆర్డినరీ రెసిడెంట్, కంపెనీనా ఫారెన్ కంపెనీనా అవన్నీ కన్సిడర్ చేయకుండా అమౌంట్ అనేది పే చేస్తున్నాము, అప్పుడు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 3 ఇంపార్టెంట్ కేసెస్, ఒకటి ఇంట్రెస్ట్ పే చేస్తున్నా, రాయల్టీ పే చేస్తున్నా, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ పే చేస్తున్నా అంట. ఎవరు పే చేస్తుంటారు ఇక్కడ, గవర్నమెంట్, నాన్ రెసిడెంట్, పర్సన్ రెసిడెంట్ ఇండియాకి సంబంధించి. కానీ సో గవర్నమెంట్ పే చేసిందంటే ఆల్వేస్, పర్సన్ రెసిడెంట్ ఇండియా వాళ్ళు పే చేస్తున్నారంటే చెక్ చేసుకోవాలి. అండ్ నాన్ రెసిడెంట్ అయినప్పుడు ఇఫ్ మనీ ఈజ్ బారోడ్ అండ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీడ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, ఏ పే చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఎందుకు ఇంట్రెస్ట్ పే చేస్తాము, లోన్ తీసుకున్నానికి. ఆ లోన్ అమౌంట్ తీసుకుని వచ్చి ఇక్కడ ఇండియాలో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ రన్ చేస్తున్నాము ఆ కేసెస్లో. లేదా ఇఫ్ టెక్నికల్ సర్వీసెస్ రాయల్టీ ఆర్ యూటిలైజ్డ్, ఈ సర్వీసెస్ దీనికి సంబంధించి పే చేస్తున్నాము. ఎందుకు పే చేస్తున్నాము, అవి ఇండియాలో యూజ్ చేసుకున్నాము, అప్పుడు డీమ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా. పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియాకి సంబంధించినప్పుడు ఎక్సెప్షన్ చూసుకోవాలి. ఆ మనీ ఏదైతే బారో చేసినామో యూజ్డ్ టెక్నికల్ రాయల్టీస్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో చేసినాము, ఆర్ బారో చేసిన అమౌంట్ అవుట్ సైడ్ ఇండియాలో యూజ్ చేసినాము, అట్లాంటి కేసెస్లో పక్కన పెట్టేసి రిమైన్ కేసెస్లో అంతా నాన్ ట్యాక్సబుల్ కేసులోనే వచ్చేస్తుంది. వీడికి నాన్ రెసిడెంట్ అయిపోతుందా, కాదు కాదు కాదు, వీడికి నాన్ రెసిడెంట్ అయిపోదు. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. జస్ట్ సెకండ్, నెంబర్ 200 అనుకుంటా అయితే, ఓకేనా. జస్ట్ సెకండ్, గుర్తులేదు నాకు. సో నాన్ రెసిడెంట్ యాక్చువల్ టాపిక్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏం చెప్తుంది నాన్ రెసిడెంట్ అంటే, పేజ్ నెంబర్ వచ్చేసి 156, ఓకే, అంటే మేబీ 160 అయింటుంది, 4 pages ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్. ఎస్, కరెక్ట్. సో నాన్ రెసిడెంట్ టాక్సేషన్ని ఇప్పుడు బిగించేస్తావు. ఇదంతా మనం ఇంతవరకు ఏవైతే చెప్తున్నామో అంత ప్రోమో చార్ట్, ప్రోమో అంతా. ఇప్పుడు ఏం చెప్తాయి, నాన్ రెసిడెంట్. ఫస్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ కంపెనీ. ఇందాక నేను చెప్పినాను కంపెనీ అంటే ఏమి, ఇండియన్ కంపెనీనా, ఎస్ రెసిడెంట్ అయిపోతుంది. ఇండియన్ కంపెనీ కాదు, పోయం చెక్ చెయ్యి, పోయం ఉంది రెసిడెంట్ అవుతుంది, పోయం లేదు నాన్ రెసిడెంట్ అయితే. పోయం అంటే ఏం చెప్పినాము, కీ మేనేజ్మెంట్ కమర్షియల్ డెసిషన్స్ ఎక్కడైతే జరుగుతామో వాటిని డిస్కషన్ చేస్తాము. అండ్ ఇక్కడ అంటే ఈ పోయంని డిసైడ్ చేయడానికి మనము ఏబిఓ టెస్ట్ అనేది ఒకటి పెట్టాము. ఏమి,
ఏబిఓ టెస్ట్ అని పెడతాము. ఏంది ఏబిఓఐ టెస్ట్ అంటే కంపెనీ ఈజ్ సెడ్ టు బి ఎంగేజ్డ్ ఇన్ ఏబిఓఐ ఇఫ్ ఇట్ ఫుల్ఫిల్ క్యూములేటివ్ ది ఫాలోయింగ్ కండిషన్స్. అన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేసినవి అంటే అప్పుడు దాన్ని ఏమంటాము, ఆ బిజినెస్ టెస్ట్ అనేది మనకి అవుట్ సైడ్ ఇండియాలో ఉంది అని చెక్ చేసుకుంటాము. సో ఏబిఓఐ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఏబిఓఐ అంటే ఏమి, యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా. దాని యొక్క యాక్టివ్నెస్ ఇక్కడ ఏం చెప్పినాం మనం, కీ మేనేజ్మెంట్ కమర్షియల్ డెసిషన్స్ అంటే యాక్టివ్గా వర్క్ చేస్తుండాలి. ఈ యాక్టివ్గా బిజినెస్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో చేస్తుందని చెప్పేస్తాము ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే. సో కంపెనీ షెల్ బి సెట్ టు బి ఎంగేజ్డ్ ఇన్ ఏబిఓఐ ఇఫ్ ఆల్ ఫాలోయింగ్ కండిషన్ సాటిస్ఫై చేస్తే. ఫస్ట్ కండిషన్ వాళ్ళకి వచ్చే ప్యాసివ్ ఇన్కమ్, వేరెవర్ ఎండ్ ఎక్కడనే ఎండ్ ఈజ్ 50% ఆర్ లెస్ ఆఫ్ ఇట్స్ టోటల్ ఇన్కమ్. అంటే అవుట్ సైడ్ కంట్రీను వాళ్ళకి వచ్చే పాసివ్ ఇన్కమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% ఉండాలి, అప్ టు 50% ఉండాలి టోటల్ ఇన్కమ్లో. నెక్స్ట్ లెస్ దెన్ 50% ఆఫ్ టోటల్ అసెట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. ఎంత, లెస్ దెన్ 50%. అంటే వాళ్ళ అసెట్స్ అవుట్ సైడ్ కంట్రీలో లెస్ దెన్ 50%. టోటల్ అసెట్స్ చెక్ చేసుకుంటే వేరే కంట్రీలో చెక్ చేసుకుంటే లెస్ దెన్ 50% అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకున్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వాళ్ళంతా వేరే కంట్రీలో చూసుకుంటే లెస్ దెన్ 50% ఉండాలి. పేరోల్ ఎక్స్పెన్స్ ఏవైతే ఇంకర్ అవుతుంటావో ఎంప్లాయీస్ పైన, ఆ పేరోల్ ఎక్స్పెండిచర్లో బయట కంట్రీలో 50%కి తక్కువ ఉండాలి. అంటే మొత్తం 50 కంటే ఎక్కువ ఇండియాలో జరుగుతుందని దాని అర్థం. అన్నిట్లో లెస్ దెన్ 50 ఉందంటే ఏమి, మోర్ దెన్ 50 ఎక్కడ ఉన్నట్లు, ఇండియాలో జరుగుతున్నట్లు. ఇండియాలో జరుగుతుందా అంటే మనకి పోయం ఇండియాలో జరుగుతున్నట్లు. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమి, ఇక్కడ ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే బోత్ గుర్తుపెట్టుకోవాలి, ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ వేర్ బోత్ ద పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఈస్ ఫ్రమ్ ఆర్ టు ఇట్ ఇస్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్కమ్ బై వే ఆఫ్ రాయల్టీ, డివిడెండ్, క్యాపిటల్ గెయిన్స్, ఇంట్రెస్ట్ ఎక్సెప్ట్ బ్యాంకింగ్ కంపెనీ కానీ పబ్లిక్ ఫైనాన్షియల్ పక్కన చేస్తే రెంటల్ ఇన్కమ్ విచ్ వెదర్ ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. ఇక్కడ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ నుంచి బయింగ్ సెల్లింగ్ చేయడం, లేదా వాళ్ళకి డివిడెండ్ కానీ రాయల్టీ కానీ క్యాపిటల్ గెయిన్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమైనా వస్తున్నాయంటే, ఆ రెంటల్ ఇన్కమ్ వస్తున్నాయంటే వాటన్నిటిని ఏమంటారు, ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. నెక్స్ట్ ఏబిఓఐ టెస్ట్. ఇప్పుడు కంపెనీస్ అనేవి ఫుల్ఫిల్లింగ్ చేసిన టెస్ట్ని, లేదా కంపెనీస్ అనేది అదర్ దెన్ ఫుల్ఫిల్లింగ్ టెస్ట్ ఆఫ్ ఏబిఓఐ. ఎప్పుడైతే కంపెనీ సాటిస్ఫై చేసింది అనుకోండి ఇక్కడ, అండ్ పోయం అనేది అవుట్ సైడ్ ఇండియా ఉంది అనుకోండి, నెక్స్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలంటే బోర్డ్ మీటింగ్స్, మెజారిటీ బోర్డ్ మీటింగ్స్ ఇండియాలో అవుట్ సైడ్ ఇండియాలో జరుగుతున్నాయో చెక్ చేసుకోవాలి. అండ్ ఈ డిఫాక్టో డెసిషన్ మేకింగ్ అథారిటీ ఈజ్ నాట్ బోర్డ్ బట్ ఇండియన్ పేరెంట్ కంపెనీ, అప్పుడు పోయాం ఇండియాలో ఉన్నట్ల. సో కండిషన్స్ మొత్తం అవుట్ సైడ్ ఉందని చెప్తున్నా, బట్ దానికి సంబంధించిన డెసిషన్స్ అన్ని ఇక్కడ జరుగుతున్నాయి అనుకోండి, మెయిన్ డెసిషన్స్, అప్పుడేమంటాం పోయాం ఇండియాలో ఉన్నట్లు. లేదా కంపెనీ ఏబిఓఐ టెస్ట్ని సాటిస్ఫై చేయాలి, అప్పుడు ఏం చేయాలంటే దాని పర్సన్, కీ మేనేజ్మెంట్ పర్సన్ కమర్షియల్ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎక్కడున్నారో చెక్ చేసుకోండి. కీ మేనేజర్ డెసిషన్ పర్సన్ తీసుకునే వాళ్ళు ఇండియాలోనే ఉంటే వాళ్ళు పోయం ఇండియాలోనే ఉన్నట్లనే. నెక్స్ట్ ఇన్కమ్ ఎగ్జామ్టెడ్ స్పెసిఫికలీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్. ఏమంటున్నారు, నాన్ రెసిడెంట్ హ్యాండ్లో కొన్ని ఇన్కమ్స్ని ఎగ్జామ్షన్ ఇస్తారు. ఏమంటారు, నాన్ రెసిడెంట్ హ్యాండ్లో కొన్ని ఇన్కమ్స్ని ఎగ్జామ్టెడ్ ఇస్తాడు. ఏమేమి ఇన్కమ్స్ని ఎగ్జామ్టెడ్ ఇస్తాడు, 10(4)కి సంబంధించి ఏది, ఇంట్రెస్ట్ ఆఫ్ మనీ స్టాండింగ్ టు క్రెడిట్ ఇన్ ఎన్ఆర్ఈ అకౌంట్. మనం ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. ఏముంటుంది, ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎన్ఆర్ఈ అకౌంట్లో నీకు అమౌంట్ వస్తుంది, ఆ వచ్చే అమౌంట్ ఎగ్జామ్టెడ్ అయిపోతుంది నాన్ రెసిడెంట్కి సంబంధించి చెక్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇండివిజువల్ ఇన్ ఎనీ బ్యాంక్ అవైలబుల్ టు ఇండివిజువల్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ అన్ ఇండివిజువల్ హూ హ్యాస్ బిన్ పర్మిటెడ్ టు మెయింటైన్ సెడ్ అకౌంట్ బై ఆర్బీఐ. ఆర్బీఐ వాళ్ళు చెప్తారు ఎన్ఆర్ఈ అకౌంట్ మీరు మెయింటైన్ చేయొచ్చు అని. సో మెయింటైన్ చేయొచ్చు అని వాళ్ళకి చెప్పినప్పుడు ఆ ఎన్ఆర్ఈ అకౌంట్ని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటే దానికి ఏమన్నా దానిలో డిపాజిట్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంటే నాకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది. సో అట్లా ఎన్ఆర్ఈ అకౌంట్కి సంబంధించి ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చినా అది ట్యాక్సబిలిటీలోకి రాదు.
నెక్స్ట్ సెక్షన్ 4C, ఇంట్రెస్ట్ పేయబుల్ బై ఇండియన్ కంపెనీ ఆర్ బిజినెస్ ట్రస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బారోడ్ ఫ్రమ్ సోర్స్ అవుట్ సైడ్ ఇండియా బై వే ఆఫ్ ఇష్యూ ఆఫ్ రూపీ డినామినేటెడ్ బాండ్స్. ఏమంటున్నాడు? రూపే డినామినేటెడ్ బాండ్స్ ఏమంట? రూపే డినామినేటెడ్ బాండ్స్ కి సంబంధించి ఇండియన్ కంపెనీ కానీ బిజినెస్ ట్రస్ట్ కానీ పే చేస్తుంది. ఎక్కడ? అవుట్ సైడ్ ఇండియాలో. ఎప్పుడు? 1819 ఆ మిడిల్లో. అప్పుడు ట్యాక్సబిలిటీ అనేది రాదు, ఎగ్జామ్టెడ్. నాన్ కార్పొరేట్, నాన్ రెసిడెంట్ కానీ ఫారిన్ కంపెనీ కానీ. నెక్స్ట్ 10(4)D, ఇన్కమ్ అక్రూడ్ ఆర్ అరైజింగ్ టు ఆర్ రిసీవ్డ్ బై స్పెసిఫైడ్ ఫండ్స్. కొన్ని ఫండ్స్ ని చెప్తారు, స్పెసిఫైడ్ ఫండ్స్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఏవి? ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బీయింగ్ బాండ్స్ ఆఫ్ కంపెనీ ఆర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఇక్కడ ఎవరు సోల్ చేసినాయి అంటే గవర్నమెంట్. అండ్ పర్చేజ్ బై స్పెసిఫైడ్ ఫండ్స్ ఇన్ ఫారిన్ కరెన్సీలో, అంటే ఏవి? జీడీఆర్స్, ఆర్డీబీస్ ఆఫ్ అండ్ ఇండియన్ కంపెనీ డెరివేటివ్స్ ఇట్లాంటివి కానీ ఎక్స్చేంజెస్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్ లొకేటెడ్ ఇన్ ఎనీ ఐఎఫ్ఎస్సి. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీ అదర్ దెన్ షేర్స్ ఇన్ కంపెనీ రెసిడెంట్ ఇండియా కానీ ఆర్ ఫ్రమ్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై నాన్ రెసిడెంట్ కానీ ఆర్ సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ విచ్ ఇస్ చార్జబుల్ అండర్ పీజీపీ. ఇది ఏమైనా రిసీవ్ చేసుకున్నప్పటికీ స్పెసిఫైడ్ ఫండ్కి సంబంధించి ఎగ్జెంప్టెడ్ అయిపోతాయి. నెక్స్ట్ 10(4)E, ఏమంటున్నారు? 10(4)E అంటే ఎనీ ఇన్కమ్ అక్రూడ్ ఆర్ అరైజ్డ్ ఆర్ రిసీవ్డ్ బై. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నాడు? నాన్ రెసిడెంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఏది? రిజల్ట్ ఆఫ్ అతను డెలివరబుల్, నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కి సంబంధించి కానీ ఆఫ్ షోర్ డెరివేటివ్స్ కి సంబంధించి కానీ ఏమన్నా అమౌంట్స్ అతను రిసీవ్ చేసుకున్నా, ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్స్ ఆన్ ఆఫ్ షోర్ ఫండ్ కి సంబంధించిన అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పటికీ ఆ కేసెస్లో. నెక్స్ట్ ఎంటర్డ్ ఇంటూ అన్ ఆఫ్ షోర్ బ్యాంకింగ్. ఆఫ్ షోర్ బ్యాంకింగ్ లో వాళ్ళు ఎంటర్ అయినప్పటికీ ఆ అమౌంట్ 80 LA అనేది ఒకటి ఎగ్జామ్షన్ తీసుకునే బెనిఫిట్ ఉంటుంది. ఆ కేసెస్లో నాన్ రెసిడెంట్కి ఎగ్జామ్టెడ్. 10(4)F, ఎనీ ఇన్కమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ బై వే ఆఫ్ రాయల్టీ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ లీజ్ ఆఫ్ అన్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ షిప్స్ ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్ పేడ్ బై యూనిట్ ఆఫ్ ఐఎఫ్ఎస్సి. ఐఎఫ్ఎస్సి కేసులో అయితే వస్తుంది. మన నార్మల్ కేసులో అయితే మనం ప్రిజంప్టివ్ కేసు చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, వీళ్ళకి డిస్కషన్ చేస్తాం అది మళ్ళీ. నెక్స్ట్ 4D, పోర్ట్ఫోలియో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఎనీ సెక్యూరిటీస్ నోటిఫైడ్ బై సెక్టర్ గవర్నమెంట్ ఇన్ ఎనీ ఐఎఫ్ఎస్సిలో. సో ఐఎఫ్ఎస్సిలో ఉండే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే అప్పుడు కూడా ట్యాక్సబుల్ లేదు. నెక్స్ట్ 10(4)H, 10(4)H ఏమి? ఇన్కమ్స్ బై వే ఆఫ్ క్యాపిటల్ గెయిన్. ఏమి? ఇన్కమ్స్ బై వే ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఏమైనా వస్తున్నప్పటికీ దానికి ఎల్ఏలో ఈ లీజ్ ఎయిర్క్రాఫ్ట్ షిఫ్ట్, మామూలు ఎయిర్క్రాఫ్ట్ కి షిఫ్ట్స్ కి నార్మల్ వాళ్ళకైతే అంటే వీళ్ళకి ఐఎఫ్ఎస్సిలో ఉన్న వాళ్ళ గురించి ఇదంతా డిస్కషన్. నార్మల్ వాళ్ళకైతే ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న వాళ్ళకి సమ్ పర్సంటేజ్, ఐ థింక్ 5% అనుకుంటా. షిప్పింగ్ వాళ్ళకి 7.5 ప్రీమియం కేసెస్ కూడా ఫైల్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 10(6), రెమ్యునరేషన్ రిసీవ్డ్ బై ఫారిన్ డిప్లొమాటిక్ కన్సల్టెంట్స్ అండ్ దేర్ స్టాఫ్స్ ఇండివిజువల్స్ నాట్ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉంటే వాళ్ళకి ప్రొవైడ్ చేసేది. అంటే ఇక్కడ రెమ్యునరేషన్ చెప్పినాము, ఎవరు? గవర్నమెంట్ అఫీషియల్స్, మెంబర్స్ ఆఫ్ స్టాఫ్ ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. అండ్ తర్వాత మెంబర్స్ ఆఫ్ స్టాఫ్ షుడ్ బి సబ్జెక్ట్ టు ఆఫ్ ద రెస్పెక్టివ్ కంట్రీస్ అండ్ షుడ్ నాట్ బి ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఓన్లీ ఆ ఎంప్లాయ్మెంట్ లో ఉంటే గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటే ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ రెమ్యునరేషన్ రిసీవ్డ్ బై ఏ ఫారెన్ నేషన్ as an employee of a foreign enterprise for services rendered by him do is stay in India. ఏమంటున్నాడు? ఇండియాలో ఉన్నాడు, ఫారిన్ నేషనల్ అతను, ఎంప్లాయ్మెంట్ కింద వచ్చినాడు, ఆ కంపెనీ ఇక్కడ పంపించింది, ఆ కంపెనీకి ఫారిన్ ఎంటర్ప్రైజెస్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ ట్రేడ్ ఆర్ బిజినెస్. ఇండియాలో ఏం లేదు. అండ్ అతని స్టే వచ్చేసి ఇండియాలో నాట్ ఎక్సీడ్ 90 days కూడా లేడు ఆయన. ఆ రెమ్యునరేషన్ అనేది ఇక్కడ పే చేసేది ఏదైతే ఉంటుందో ఆ శాలరీ అనేది ఇక్కడ ట్యాక్సబిలిటీలోకి రాదు. నెక్స్ట్ 10(6), శాలరీ received by or due for service rendered in connection with his employment on a foreign ship if his total stay in, అంటే షిప్లో తిరుగుతుంటాడు, ఇండియాలోకి వచ్చింటాడు, కొన్ని రోజులు ఇక్కడ ఉండింటారు ఆ సర్వీసెస్ కి సంబంధించి, అప్పుడు 90 days కన్నా తక్కువ ఉన్నాయంటే ఫారిన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ట్యాక్సబిలిటీలోకి రాదు. ఇక్కడ వచ్చినప్పుడు అక్రూర్ అయినప్పటికీ. నెక్స్ట్ 10(6), రెమ్యునరేషన్ రిసీవ్డ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఫారిన్ స్టేట్ డూయింగ్ హిజ్ స్టే ఇన్ ఇండియా ఇన్ కనెక్షన్ విత్ ట్రైనింగ్. సో ఆ ఫారిన్ పర్సన్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు, ఆ టైంలో అతనికి కొంత అమౌంట్ వచ్చింది, అది కూడా ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ 10(6)BB, ట్యాక్స్ పేడ్ బై ఇండియన్ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ అక్వైర్డ్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ లీజ్ అండర్ అగ్రిమెంట్ కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు
దర్ గవర్నమెంట్ ఆఫ్ ఫారిన్ స్టేట్ అయితే ఆర్ ఫారిన్ ఎంటర్ప్రైజెస్ అయినప్పుడు ఎగ్జెప్టెడ్ అయిపోతుంది. 10(6) రాయల్టీ ఇన్కమ్ ఆర్ ఎఫ్టీ అండర్ అన్ అగ్రిమెంట్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా ఇన్ ప్రాజెక్ట్ కనెక్టెడ్ విత్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. సో సెక్యూరిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది, ఆ కేసెస్లో ఎగ్జెంప్టెడ్ అయిపోతుంది. 10(6)(d) రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ ఆర్ ఎఫ్టీఎస్ రెండర్డ్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా నేషనల్ ఎన్టీఆర్ఓ వాళ్ళతో వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు సర్వీసెస్ వీళ్ళకి వీళ్ళకి నాన్ రెసిడెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళకి అమౌంట్ పే చేస్తున్నాము, అప్పుడు ఎగ్జామ్టెడ్. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ మేడ్ బై ఏ ఫారిన్ బ్యాంక్ విత్ షెడ్యూల్డ్ బ్యాంక్ విత్ అప్రూవల్ ఆఫ్ ఆర్బీఐ తోని బ్యాంక్ ఇంకొక బ్యాంక్ లో డిపాజిట్ పెట్టుకోయింది, అప్పుడు ఎగ్జామ్టెడ్ అయిపోతుంది అది కూడా. నెక్స్ట్ 10(15) ఇంట్రెస్ట్ పేయబుల్ బై షెడ్యూల్డ్ బ్యాంక్ ఆన్ డిపాజిట్స్ ఇన్ ఫారిన్ కరెన్సీ వేర్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ సచ్ డిపాజిట్ ఈజ్ డ్యూలీ అప్రూవ్డ్ బై ఆర్బీఐ. సో ఆర్బీఐ అప్రూవ్ చేసిన డిపాజిట్స్ ఇక్కడ ఉన్నవి యాక్సెప్టెన్స్ చేసింది, ఆ కేసులో ఏదైతే ఇంట్రెస్ట్ పేయబుల్ ఉందో ఆ ఇంట్రెస్ట్ పేయబుల్ అనేది నాట్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. ఎవరికి? నాన్ రెసిడెంట్ కానీ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్కి సంబంధించిన. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ మేడ్ ఆర్ ఆఫ్టర్ ఆఫ్షోర్ బ్యాంకింగ్ యూనిట్ సంబంధించిన ఇంట్రెస్ట్ exempted. Interest payable by unit located in IFSC in respect of monies borrowed by it and after 1/9/2019 exempted. Next income ఏదైతే ఫారిన్ కంపెనీ ఉందో ఏదానికి సంబంధించి లీజ్ రెంటర్కి అంటే citizenship received from specified company which operates such ships provided such foreign company and specified company are subsidiaries of same holding company. ఎగ్జామ్షన్ అనేది అసెస్మెంట్ ఇయర్ 30-31 వరకు ఉంది ఫారిన్ కంపెనీస్కి మాత్రమే. 10(23) ఎఫ్పిసి ఇక్కడ ఏం చెప్పారంటే యూనిట్ హోల్డర్ ఉండి ఫ్రమ్ స్పెసిఫైడ్ ఫండ్ నుంచి రిసీవ్ చేసుకుంటే ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ డివిడెండ్ ఇంట్రెస్ట్ ఎనీ సమ్ ఆర్ లాంగ్ సమ్ క్యాపిటల్ గెయిన్స్ సచ్ క్యాపిటల్ గెయిన్ డీమ్డ్ టు బి హ్యాస్ సర్టన్ క్యాపిటల్ గెయిన్స్ అరైజింగ్ స్పెసిఫైడ్ పర్సన్ ఎవరి నుంచి రావాలి? స్పెసిఫైడ్ పర్సన్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇట్ ఇన్ ఇండియా వెదర్ ద టర్మ్ ఫార్మ్ ఆఫ్ డెట్ ఆర్ షేర్ క్యాపిటల్ ఆర్ యూనిట్స్ ఇఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ డేట్ లోపల ఉండాలి అండ్ అతను అట్లీస్ట్ 3 years ఉండాలి, అది బిజినెస్ ట్రస్ట్ అయి ఉండాలి, కంపెనీ ఎంటర్ప్రైజ్ ఆపరేటింగ్ మేనేజ్మెంట్ దీనిలో ఉండడం అండ్ లెస్ దెన్ 50% వచ్చేసి నాట్ లెస్ దెన్ 50% సెబీ కేటగిరీ దానిలోనే ఉండాలి అండ్ డొమెస్టిక్ కంపెనీ సెటప్ అండ్ రిజిస్టర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ రిజిస్టర్డ్ 1/4/2021 తర్వాత మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 75% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వన్ ఆర్ మోర్ కంపెనీస్ అనేది ఉండాలి. తర్వాత ఈ ఐఎన్బిఎఫ్సి రిజిస్టర్ అయితే వీళ్ళ నుంచి నీకు ఏమైనా వచ్చినా అంటే ఏది డివిడెండ్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినా ఎగ్జామ్టెడ్. ఇక్కడ స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే ఎవరు అంటే హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ అబూ దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ కానీ ఫారిన్ వెల్త్ ఫండ్ కానీ పెన్షన్ ఫండ్ సాటిస్ఫైయింగ్ ప్రిస్క్రైబ్ కండిషన్ కానీ పబ్లిక్ ఫైనాన్షియల్ వీళ్ళ దగ్గర నుంచి నాన్ రెసిడెంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు ఇండియాలోనే ఉన్నప్పటికీ అది నాట్ ట్యాక్సబుల్. ఇన్కమ్ ఆఫ్ నేచర్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ రెసిడెంట్ ఇన్ ఇండియా బై ద రిజల్టెంట్ ఫండ్. ఇక్కడ ఉన్న ఫండ్ కి సంబంధించి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వాళ్ళకి పిఈ ఉండకూడదు అండ్ వాళ్ళు నాన్ రెసిడెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫండ్ అయినప్పుడు హోలీ ఓన్డ్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ వాళ్ళు ఏమైనా ఇస్తుంటే కూడా నాట్ చార్జబుల్. నెక్స్ట్ 10(34)(b) డివిడెండ్ ఫ్రమ్ కంపెనీ యూనిట్స్ ఇన్ ఎనీ ఐఎఫ్ఎస్సిలో ఉన్న దానికి సంబంధించి లీజింగ్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ షిప్ లో ఉన్న వాటికి సంబంధించి వాళ్ళ దానిలో ఇది నాన్ రెసిడెంట్ వాళ్ళు ఏమైనా అమౌంట్ పెట్టింటే ఆ యూనిట్స్ ఏవైతే వస్తావో ఈ మెంబర్స్ కి అది ఎగ్జాంపుల్ డివిడెండ్ ఇన్కమ్ కానీ. నెక్స్ట్ 10(48) ఇండియన్ కరెన్సీలో అకౌంట్ ఆఫ్ సేల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఆర్ అదర్ గుడ్స్ రెండరింగ్ సర్వీసెస్ నోటిఫై చేసింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్టెడ్. 10(48)(a) ఇన్కమ్ అక్రూయింగ్ అరైజింగ్ స్టోరేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని స్టోరేజ్ చేస్తున్నావు దానికి ఇన్కమ్ అక్రూ అయింది. ఇక్కడ అగ్రిమెంట్ అనేది ఉంది ఫారిన్ కంపెనీకి అండ్ అగ్రిమెంట్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు దాని నుంచి ఏమన్నా ఇన్కమ్ వచ్చినప్పటికీ ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. ఇన్కమ్ ఆన్ సేల్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ ఫెసిలిటీ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ అగ్రిమెంట్ అరేంజ్మెంట్. అంటే ఈ అగ్రిమెంట్ వర్క్ అని చెప్పాం కదా, అగ్రిమెంట్ తర్వాత ఏదైనా మిగిలి ఉంటే దాన్ని సేల్ చేసుకుంటే దానికి వచ్చే అమౌంట్ కూడా ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిజంప్టివ్ కేసెస్ ఏమంటున్నారా మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో ఎట్లయితే మనకి 44AD 44ADA ప్రొవిజన్స్ ఉన్నావో సేమ్ అట్లనే ఈ కేసెస్ అనమాట ప్రిజంప్టివ్ ప్రొవిజన్స్. 44D 44BBA 44BB 44BBB 44BBC 44BBD. ఫస్ట్ మెయిన్ గా మనకి రెండు ఇంపార్టెంట్ 44B 44BBకి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ రెగ్యులర్ గా చూసుకుంటారు. ఫస్ట్ 44B అని చెప్తుంది షిప్పింగ్ బిజినెస్ ఎవరైనా షిప్పింగ్ బిజినెస్ ఉండాలి.
44 BBA ఏమి ఎయిర్ క్రాఫ్ట్. ఫస్ట్ ఈ రెండు చెప్పుకుంటా పోదాం. సో ఎలిజిబిలిటీ అనేది నాన్ రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ కానీ మనం ఇది 44 AD గాన గుర్తుంటే 44 AD గాన గుర్తుంటే అక్కడ ఎంత తీసుకుంటాము 8% తీసుకుంటాము క్యాష్ అయితే. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పే నుంచి చూసుకుంటే 6%. ఇదే మీ ఇన్కమ్, ఇది ప్రిజంప్టివ్ ఇన్కమ్ అంటే మొత్తం టర్న్ ఓవర్ ఒక 50 lakhs ఉంటే ఇంటూ 8% ఆర్ 6% తీసుకుంటాం. సేమ్ అట్లనే నాన్ రెసిడెంట్ వాళ్ళకి షిప్పింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక 50 lakhs టర్న్ ఓవర్ వచ్చింది అనుకోండి, 50 lakhs ఇంటూ 7.5 చేస్తే ఏమవుతుంది నీకు ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ ఇంటూ ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉంటావో ట్యాక్స్ రేట్స్ ప్రకారంగా వేయాలి. అండ్ షిప్పింగ్ వాళ్ళకైతే ఎయిర్పోర్ట్ వాళ్ళకైతే, సో షిప్పింగ్ వాళ్ళకైతే నీళ్ళలో పోయే వాళ్ళకి 7.5, గాల్లో పోయే వాళ్ళకి 5%. సో స్పెసిఫైడ్ సమ్ ఇక్కడ అమౌంట్ పేయబుల్ ఆర్ పేడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ లైఫ్ ఆఫ్ నియర్ గూడ్స్ షిప్స్ అట్ ఆర్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ అన్ని కలుపుకోవాలి అని చెప్తారు. ఇక్కడ వీళ్ళకి ఎనీ ప్లేస్ ఇండియాలో పే చేసిన, ఎనీ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియాలో పే చేస్తున్నప్పటికీ ఇండియాలో ఎక్కడో చోట లింక్ ఉంది. ఏవి క్యారేజ్ తీసుకోవడం, ప్యాసింజర్ తీసుకోవడం, లైఫ్ ఆఫ్ తీసుకోవడం, గూడ్స్ తీసుకోవడం. ఎట్లా తీసుకొస్తున్నారు? షిప్లో అన్నా తీసుకురా, ఎయిర్లో అన్నా తీసుకురా. సో ఇంటర్లింకింగ్ ఎక్కడో చోట ఇండియా అనేది ఉంది అంటే ఆ రిసీట్ అంతా యాడ్ చేసుకోవాలి. ఆ రిసీట్స్ పైన షిప్పింగ్ వాళ్ళైతే 7.5% వేయాలి, ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళైతే 5% వేయాలి. అప్పుడు మనకు వచ్చేది ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ఇంటూ ట్యాక్స్ రేట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ 2 డిక్లేర్ లోయర్ ఆఫ్ ప్రాఫిట్ ఆప్షన్ అనేది లేదు. అక్కడ ఉన్నంతే 44 AD 44 ADలో లెస్ దెన్ 8% చూపిస్తా అంటే నాట్ యాక్సెప్టబుల్. 44 ADలో లెస్ దెన్ 50% చూపిస్తా అంటే నాట్ అడబుల్. అంటే ఒకవేళ లెస్ దెన్ చూపిస్తా అంటే నువ్వు ట్యాక్స్ అనేది చూపించుకోవాల్సి వస్తుంది. సో అది 44 ADకి సంబంధించి. ఇక్కడ 44B అయిపోయింది, 44BB అయిపోయింది. నెక్స్ట్ 44BBA అయిపోయింది. 44BB ఏం చెప్తారంటే బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆర్ ఫెసిలిటీస్ ఇన్ కనెక్షన్ విత్ సప్లయింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆన్ హైర్ యూజ్డ్. అంటే ప్లాంట్ అండ్ మిషనరీని హైరింగ్ కోసం తీసుకుంటున్నారు, రెంటింగ్ కి సంబంధించి. నాన్ రెసిడెంట్ ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ పైన 10% తీసుకోవాలి. ఎనీ అమౌంట్ ప్రొవిజన్ సర్వీసెస్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా కానీ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పటికీ ఈ సర్వీసెస్ ఇండియాకి ఎక్కడో చోట లింక్ అయి ఉంటే అప్పుడు వచ్చిన అమౌంట్ 10% తీసుకోవాలి. షిప్ వాళ్ళకైతే జస్ట్ సెకండ్ ఇది ఎక్కడ కదా. సో నెక్స్ట్ షిప్ వాళ్ళకైతే 7.5 తీసుకోవాలి, ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకైతే 5%, హైరింగ్ సంబంధించి అయితే 10% లీజ్కి దానికి సంబంధించి అయితే. నెక్స్ట్ 44BBB సివిల్ కన్స్ట్రక్షన్ ఆర్ బిజినెస్ ఎరక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ టెస్టింగ్ ఆర్ కమిషనింగ్ therefore కనెక్షన్ విత్ ట్రంకీ పవర్ ప్రాజెక్ట్. మీకు ట్రంకీ పవర్ ప్రాజెక్ట్ అనేది ఏమన్నా వస్తే అప్రూవ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు కూడా దానిపైన 10% తీసుకోండి. ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ కనబడిందంటే 10% తీసుకోండి ఇన్కమ్ని. ఎయిర్ క్రాఫ్ట్ కనబడిందంటే 5% తీసుకోండి. షిప్ కనబడిందంటే 7.5 తీసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత BBC బిజినెస్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ క్రూజ్ షిప్. ఇక్కడ చూడండి షిప్ ఇందాక మళ్ళీ నేను మీకు ఏం చెప్తా, షిప్ కనబడితే తీసుకున్నా. ఇక్కడ షిప్ లో అదర్ దెన్ క్రూజీ షిప్ ఏమన్నాడు? అదర్ దెన్ క్రూజీ షిప్ అన్నాడు, గుర్తుంది కదా. ఇక్కడ అదర్ దెన్ ఐ థింక్ ఇది బెటర్ ఏమో. సో అదర్ దెన్ క్రూజీ షిప్ అన్నాడు కాబట్టి అది తీసుకోవాలి. ఒకవేళ అది షిప్ అనేది క్రూజీ షిప్ అయితే ఏం తీసుకోవాలి? క్రూజీ షిప్ అయితే 20% తీసుకోవాలి. ఇది కూడా సేమ్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసెంజర్స్, రిసీవ్ డ్యూ టు రిసీవ్ క్యారేజ్ ఆర్ ప్యాసెంజర్ కి సంబంధించి. నెక్స్ట్ లాస్ట్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఇండియా ఫర్ సెట్టింగ్ అప్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొవైడింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కి సంబంధించి. నాన్ రెసిడెంట్ అయితే 25% తీసుకోవాలి. సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేసింటే ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆర్ టెక్నాలజీ లేదా అమౌంట్ రిసీవ్డ్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. సో ఇవన్నీ మనకేమి ప్రిజంప్టివ్ కేసెస్. ఎట్లా ప్రిజంప్టివ్ కేసెస్?
ఎట్లా ప్రిజెంటివ్ కేసెస్ అంటే మనకి సో